కీర్తనల గ్రంథము 85వ అధ్యాయం. యెహోవా, నీవు నీ దేశము ఎడల కటాక్షము చూపియున్నావు. చెరకుపోయిన యాకోబు సంతతిని నీవు వెనుకకు రప్పించియున్నావు. నీ ప్రజల దోషమును పరిహరించియున్నావు. వారి పాపమంతయు కప్పివేసియున్నావు. నీ ఉగ్రత అంతయు మానివేసియున్నావు. నీ కోపాగ్నిని చల్లార్చుకొనియున్నావు. మా రక్షణకర్తవగు దేవా, మా వైపునకు తిరుగుము. మా మీదనున్న నీ కోపము చాలించుము. ఎల్లకాలము మా మీద కోపగించెదవా? తరతరములు నీ కోపము సాగించెదవా? నీ ప్రజలు నీయందు సంతోషించునట్లు నీవు మరల మమ్మును బ్రతికింపవా? యెహోవా, నీ కృప మాకు కనుపరచుము. నీ రక్షణ మాకు దయచేయము. దేవుడైన యెహోవా సెలవిచ్చుమాటను నేను చెవినబెట్టెదను. ఆయన తన ప్రజలతోనూ తన భక్తులతోనూ శుభవచనము సెలవిచ్చును. వారు మరల బుద్ధిహీనులు కాకుందురుగాక. మన దేశములో మహిమ నివసించునట్లు ఆయన రక్షణ ఆయనకు భయపడువారికి సమీపముగానున్నది. కృపా సత్యములు కలిసికొనినవి. నీతి సమాధానములు ఒకదానినొకటి ముద్దు పెట్టుకొనినవి. భూమిలో నుండి సత్యము మోలుచును. ఆకాశములో నుండి నీతి పారజుచును. యెహోవా ఉత్తమమైన దాని ననుగ్రహించును. మన భూమి దాని ఫలమునిచ్చును. నీతి ఆయనకు ముందు నడచును. ఆయన అడుగుజాడలలో అది నడచును. మీ ప్రార్థన అభ్యర్థనను మాతో పంచుకోండి.